ఏం బాగుంది ఇదంతా. వెళ్ళి తీసుకురాబో. ఏ తాగండి రా రే. అన్నా ఆ బైక్ నాది. తాగుతున్నా కనిపిస్తలే, బైక్ ఏమో నీదా? అన్నా హీరో అంటన్నా. విక్రమ్, హాయ్ విక్రమ్. నన్ను గుర్తుపట్టలేదా? లేదు. ఆ రోజు ట్రైన్లో ట్రావెల్ చేశాం కదా. ఓ మేడం, మీరా? గుర్తొచ్చింది. మీకు ఇన్స్టాలో కూడా మెసేజ్ చేశాను, మీరు రిప్లై ఇవ్వలేదు. అక్కడ మీరేనా? నేనే. ఎందుకు కొడుతున్నావు అతన్ని? గొడవలు అంత మంచిది కాదు విక్రమ్, గొడవలకి పోకు. సరే మేడం. వస్తుంది, ఆగరా. ఇంకా ఇక్కడ రమ్మాయి. తను వచ్చిందిరా. ఎవరు ఏడుస్తున్నారు? విక్రమ్. హలో, ఎక్స్క్యూజ్ మీ. చాలాసేపటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, మీరు ఏడుస్తున్నారు. అంటే అబ్బాయిలు వేస్తే చూడడానికి బాగోదు కదా. ఎందుకు ఏడుస్తున్నారో తెలుసుకోవచ్చా? ఏం లేదు. అంటే అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉండకపోవచ్చు, కానీ సజెషన్స్ మాత్రం డెఫినెట్గా ఉంటాయి. అంటే మీరు కొంచెం చెప్తే. ఫ్రెండా? నా ఫ్రెండ్. ఎందుకు ఏడుస్తున్నాడు అప్పటి నుంచి? అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు, వదిలేండి సిస్టర్. పర్లేదు, చెప్పండి. మెట్లు దిగుతుంటే కాలు జారి కింద పడ్డాడు. అదే చూసి అమ్మాయిలు పడి నవ్వారు. అదే అవమానం అనుకుని వీడు ఎక్కెక్క ఏడుస్తున్నాడు. ఓ, అంత చిన్నదానికి ఎవరైనా ఏడుస్తారా? మనం పడినప్పుడు అందరూ నవ్వుతూనే ఉంటారు, అలా అని ఏడుస్తూ కూర్చుంటారా? మనం లేవడం చూసి వాళ్ళు ఏడవాలి. ఎంత గొప్పగా చెప్పారు సిస్టర్. అయినా మనసుకు చాలా బాధగా ఉంది. Now look at me. Now take a long breath. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు బాగా అనిపిస్తుంది. స్ట్రెస్ రిలీఫ్ అయింది కదా? మేడం. సిస్టర్, మీరు ఏమైనా యోగా టీచరా? అలా ఏం లేదు. ఇప్పుడు నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తున్నా. బీ కూల్. మేడం, మళ్ళీ ఏమైనా? సిస్టర్, వీడు మళ్ళీ ఇలానే ఫీల్ అవుతుంటాడు. నాకంటే బాగా ఈ ప్రాబ్లం మీరే సాల్వ్ చేయగలరు. మీ ఫోన్ నెంబర్ ఏదైనా? నంబర్ ఎందుకు, నేను చెప్పినట్టు చేయండి చాలు. వద్దులే మావా, ఇట్స్ ఓకే. ప్లీజ్ సిస్టర్, ప్లీజ్. సరే, చెప్పండి. 9242
7. థ్యాంక్ యూ సిస్టర్. ఓకే. హలో, ఎవరు? నేను విక్రమ్. హో, నువ్వా? చెప్పు. మేడం, మీ నుంచి ఇంకో సజెషన్ కావాలి. అడుగు. మీ ప్రకారం ఎలాగ సూసైడ్ చేసుకుంటే హింస ఉండదు? ఎలా చేసుకున్నా హింసే కదా, కానీ హ్యాంగ్ చేసుకుంటే ఫాస్ట్గా ప్రాణం పోతుంది. సరే మేడం, నేను అలాగే చేసుకుంటాను. హలో హలో, సూసైడా? లాస్ట్ కాల్ కూడా నాదే. సూసైడ్ నా వల్ల అనుకుంటే అయ్యో. కనెక్ట్ రే, ఏమొచ్చిందిరా నీకు అంత బాధపడేకి? సూసైడ్ చేసుకుంటున్నావు? పొద్దున్న లేవలేదా? మా నాన్న ముఖానికి నీళ్ళు కొట్టి అడ్డగాడిదిలా పడుకున్నావు, జాబ్ లేదు ఏం లేదు అని నోటికి వచ్చిందంతా తిట్టాడు మేడం. మీరే చెప్పండి, వయసుకు వచ్చిన అబ్బాయిని ఇలా తిట్టడం కరెక్టేనా? నాన్న తిట్టాడు కొట్టాడు అని అందరు అబ్బాయిలు నీలా చేస్తే ఈ ప్రపంచంలో 99% అమ్మాయిలే ఉండిపోతారు, ఓన్లీ 1% అబ్బాయిలు ఉండిపోతారు. ఇంకోసారి ఇలా చేస్తే బాగోదు. సరే మేడం. నువ్వు కాల్ కట్ చేసినప్పుడు నాకు ఎంత భయమైందో తెలుసా? సారీ మేడం. ఓకే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నా. లోన్లీగా ఉండొద్దు, ఫ్రెండ్స్తో ఉండడానికి ట్రై చేయి. థ్యాంక్ యూ. ఓకే. నేను టీ తీసుకుని వస్తా, నేను వెళ్తా. సరే. హే, హాయ్. హాయ్ సిస్టర్. హాయ్. రండి, టీ తాగుతూ మాట్లాడదాం. నాకు టీ అంతేలే, అమ్మాయిలు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఎక్కడ గుర్తుంటాం. ఇప్పుడు ఎలా ఉంది? మీరు చెప్పిన ఇన్హేల్ ఎక్సెల్ ట్రైనింగ్తో హ్యాపీగా ఉన్నా. నువ్వేం చేస్తుంటావు? డిగ్రీ అయిపోయింది, ఖాళీగా ఉన్నా. మీరు? నేను జాబ్ చేస్తున్నా, కాల్ డేటా సర్వీస్. అవునా? ఇంకేంటి మేడం? మేడం ఎందుకు, నా పేరు ఉంది కదా, సుచిత్ర, పిలవచ్చు కదా. ఇంకేంటి సుచిత్ర? చెప్పండి. ఇంకేం లేదు, లేట్ అవుతుంది, నేను వెళ్తా. బాయ్. గడిచిన స్మృతులే కలవరపరిచే పరితా సఖీ
సుచిత్ర నీతో మాట్లాడాలి. ఆగు, ఏంట్రా నువ్వు తనతో మాట్లాడేది? అది తనతో చెప్తా, మధ్యలో నువ్వెవడరా? నీకెందుకురా? అయ్యో మీరిద్దరు కొట్టుకోవడం ఆపుతారా? నేనేం గొడవ పడలేదు, మన ఇద్దరు మాట్లాడుతుంటే వాడే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. విక్రమ్ ప్లీజ్ కొంచెం కోప్పడకుండా ఉంటావా? నేను మాట్లాడుతున్నాను కదా. ఏంట్రా నువ్వు తనతో మాట్లాడేది? తనే మాట్లాడాలంటుంది కదరా, మధ్యలో నువ్వెవడు? తన లవర్ ఏం కాదు కదా నువ్వు. రేయ్ చూడు, నాతో మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడు, సంబంధం లేకుండా అతను నేను ఎత్తుకుపోతున్నా. సరే సుచిత్ర. ఏంటి చెప్పు. యాక్చువల్లీ నేను ఇంతకుముందు ఎవరితో చెప్పుకోలేదు, లైట్గా భయం వేస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నా. లవ్ గివ్ అని మాట్లాడుతున్నావేంట్రా? రే అది ఫస్ట్ పోతా. ఏంట్రా ఓవర్గా మాట్లాడుతున్నావు? ప్లీజ్ ఫస్ట్ షర్ట్ మీద తీయండ్రా. ఇప్పుడు తీస్తావా లేదారా? తీయండ్రా, ఏం చేస్తావు? అయ్యో మీరు ఇద్దరు గొడవ పడుకుని ఉంటారా ప్లీజ్? వాడే నేను ఆ షర్ట్ కలర్ పట్టుకునింది. అయ్యో విక్రమ్ నేగి అని మాట్లాడుతున్నావేంట్రా? రేయ్ నువ్వు నన్ను కొట్టావు కదరా, నేను వదిలిపెట్టేది లేదురా. హే పోరా. ఎందుకు అలా చేసావు? రేపు వాడు ఏమైనా చేస్తే ఏం చేస్తావు? ఇప్పుడు ఎందుకు కొట్టావాడిని? నేను పిలుస్తున్నాడు, నువ్వు చూస్తూ ఊరికే ఉన్నావు. వాడు మాట్లాడడానికి వచ్చాడు కదా, వాడిని పోయి కొట్టావు. వాడు నన్ను రేపు ఏమైనా చేస్తే? నీకేం అవుదమ్మా, వదిలే. సుచిత్ర ఆగు, నేను డ్రాప్ చేస్తా. హలో మావా, నేను ఓమ్ని కేఫ్ దగ్గర ఉన్నా, వచ్చాయి. మా వచ్చావా? మా ఏంటి మా రమ్మన్నా? ఊరికేరా. ఊరికి నేనా? ఊరికే ఓ టీ తాగుదామని. టీ తాగడానికి పిలిచావా? అదే సుచిత్ర ఉంది కదా. అయ్యా స్వామి, ఒక టీ కాసపడి నా మెంటల్ పీస్ నేను పాడు చేసుకోలేను, నేను పోతా. మావా విను మావా. సరే చెప్పు. నేను సుచిత్రని ఎంత లవ్ చేస్తున్నానో తెలుసు కదా. అయితే అందులో ప్రాబ్లం ఏంటి? ఆఫీస్లో ఒకడు సుచిత్రని లవ్ చేస్తున్నాడు, వాడి పేరు అజయ్. సుచిత్రకి వాడిపైన అంతగా ఇంట్రెస్ట్ లేదు, అయినా లైట్గా భయం వేస్తున్నాడు. ఇవన్నీ అవ్వకూడదని వెళ్ళి ప్రపోజ్ చేయరా అన్న, నువ్వే వినలేదు. సరే వదిలే. నాకు ఒకటి మాత్రం అర్థం కాలేదు మా. నాకైతే మీరు లవర్స్ లాగా కనిపిస్తారు, మాట్లాడతారు, గొడవ పడతారు. నాకే అనిపిస్తుంది మీరు పర్ఫెక్ట్ పేరని. అడిగితే జస్ట్ బి ఫ్రెండ్స్ అంటారు. ఏ అర్థం కావడం లేదురా. అది అర్థం కాకరా నిన్ను పిలిచింది. సరే ఎందుకు ఇంకా ప్రపోజ్ చేయకుండా ఉన్నావు? ప్రపోజ్ చేసి ఉన్న ఫ్రెండ్షిప్ చెడగొట్టుకోవడం ఎందుకని? తన మీద ఉన్న ఫీలింగ్స్ జస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ కదా, అది తనకు ఉందో లేదో తెలుసుకోకుండా ప్రపోజ్ చేసి తను నేను జస్ట్ ఫ్రెండ్ లాగే చూసా అని చెప్పి దానికి నేను ఫీల్ అయ్యి తను ఫీల్ అయ్యి నన్ను వదిలి వెళ్ళిపోతుందని భయం మావా, అందుకే చెప్పలేదు. రే రే సుచిత్ర రా. హలో విక్రమ్. హలో సుచిత్ర, ఏం చేస్తున్నావు? టీ తాగడానికి నేను రాజు వచ్చాం, వాడు ఇప్పుడే వెళ్ళాడు, నువ్వు కాల్ చేసావు. అవునా, రేపు కలుద్దామా లంచ్కి? ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. సరే సుచిత్ర. లంచా? లంచ్ అంటే ఒక 1000 రూపాయల దాకా కావాలి. ఫ్రెండ్స్తో డబ్బులు అడగడం ఒక ఆర్ట్, దాంట్లో 2 పాయింట్స్ వర్క్ అవుతాయి. 1 మన వాయిస్లో ఉండే ఎమోషన్, 2 మన పర్ఫార్మెన్స్. మావా అవును మావా, 1000 కావాలి మావా. మా రోడ్లో కుక్కుందా, దానికి హార్ట్ ఓపెన్ సర్జరీ మావా, 1000 అడుగుతున్నారు మావా. ఎందుకో వాయిస్లో ఎమోషన్ వర్కౌట్ అవడం లేదు. హలో స్వామీజీ, బాగున్నారా? ఇప్పటి వరకు బాగానే ఉన్నానప్పా, చెప్పప్పా. అదే స్వామి, 3000 ఇవ్వాలి కదా. ఏంటి, ఎవరికి ఇవ్వాలప్పా? అదే నేను మీకు 3000 ఇవ్వాలి కదా. అలా రా దారికి. ఎప్పుడు ఇస్తావప్పా 3000? డబ్బులు వచ్చేది ఉంది, ఒక 1000 ఇస్తే దాన్ని కలిపి 4000 ఇచ్చేస్తా. ఏంటి, ఇంకో 1000 ఇస్తే 4000 ఇస్తావా? చూద్దామా పెట్రా ఫోను. అయ్యో స్వామీజీ, పోరా రే. తీసుకోమా, నీ పర్ఫార్మెన్స్ చూడలేకపోతున్నా. సాధించా.
సుచిత్ర ఏదైనా తీసుకో. ఏమొద్దు. చాలా కష్టపడి నేను ఇక్కడ తీసుకొచ్చా. కష్టపడి సారీ, ఇష్టపడి తీసుకొచ్చా. ఏదైనా తీసుకో. సరే నువ్వే ఏదో ఒకటి ఆర్డర్ చేయి. సుచిత్ర, ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నావు. నీకోసం ఒక జాబ్ చూసా, రేపు వెళ్ళి జాయిన్ అవ్వు. జాబా? జాబా? సరే సుచిత్ర. ఎక్స్క్యూజ్ మీ, బిల్. ఉంటుంది. ఊరికే మనకి స్కిల్ చూపించా. హలో శృతి, నీకు తెలుసా నేను చెప్పానని విక్రమ్ జాబ్లో జాయిన్ అయ్యాడు. కానీ వాడు సుచిత్ర, నిన్ను అడిగితే వాడు నచ్చాడు అంటున్నావు, వాడితో ఉంటే బాగుంటుంది అంటున్నావు, కానీ లవ్ మాత్రం లేదంటున్నావు. ఏంటే ఇది? నాకు తెలియడం లేదే, కొంచెం భయంగా కూడా ఉంది. కానీ లైఫ్ లాంగ్ మనతో ఉంటే బాగుంటుందని తెలుసు. నాకు లవ్ మీద అంత హోప్ కీప్ ఏం లేదు, కానీ వాళ్ళలాగా ఎవరు నన్ను చూసుకోరు, అది ఆ మాత్రం నాకు తెలుసు. మరి ఇంకేంటి ప్రాబ్లం? వాడే ఇష్టం అంటున్నావు, లవ్ లేదంటున్నావు, పిచ్చిదానా. నేను ఆల్రెడీ కన్ఫ్యూజన్లో ఉన్నా, చంపుతాను ఇంకా నేను. సుచిత్ర, నేను ఒకటి చెప్తా, బాగా ఎన్ను. నేనేం నిన్ను లవ్ చేస్తున్నా అని అందరితో చెప్పు అని చెప్పడం లేదు. జస్ట్ వాడితో అన్నా చెప్పు చాలు. బికాస్ లవ్ ఇస్ ఎ కమిట్మెంట్. నువ్వు చెప్తేనే వాడిని వాడవుతాడు, లేదంటే ఇంకా మర్చిపో. అర్థమవుతుందా? సర్లే, నేను చూసుకుంటా. బాయ్. ఫోటోనా? తమ్ముడు తీసుకోరా, చూడండి. ఫోటోగ్రాఫర్ ఏం కాదు, తీసుకోండి. వారం నుంచి జాబ్ చేస్తున్న దొరకని సాటిస్ఫాక్షన్ ఒక్క ఫోటోలో దొరికింది. నాకు జాబ్ కరెక్ట్ కాదు. జాబ్ మానేసావా? ఎందుకు మానేసావు? నచ్చలేదు. మానేసే ముందు ఒక్క మాటనే చెప్పాలని అనిపించలేదా నీకు? నేను చెప్పేది ఏం చెప్తావు? ఎందుకు మానేసావు? నేను చెప్పేది వద్దు, ఏం చెప్పొద్దు. అసలు బుద్ధుందా నీకు? అట్లా ఎవరైనా చేస్తారా? ఎవరైనా చెప్పి మానేస్తారు. అసలు నీకు ఏం చెప్తే అర్థమవుతుంది? ఎప్పుడు ఇంతే. మీ నాన్న చెప్పిందే కరెక్ట్. నువ్వు బేవర్స్ లాగే ఉంటున్నావు. ఏ నీకెందుకే? నాకు ఇష్టం ఉంటే చేస్తా, లేదంటే లేదు. పెద్ద చెప్పు వచ్చింది. జాబ్ ఇప్పించా చూడు, నాకు బుద్ధి తక్కువ. పెద్ద సాఫ్ట్వేర్ మరి, ఇచ్చే 10,000కి ఇంత బిల్డప్పా? చీ, నీతో మాట్లాడమే తప్పు. పోవే. నన్ను అసలు లవ్ చేయలేదు, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది.
అలా మాట్లాడుకొని ఉండాల్సింది మా. ఎంతైనా తను నీకోసమే కదా చేసింది. అవన్నీ మనకు మామూలే కదా మామ, ఎప్పుడు జరిగేవి కదా. మళ్ళీ కలిసిపోతాం. నీకు కూడా తెలుసు కదా, చూడు తనే మళ్ళీ కాల్ చేస్తుంది. సరే చూద్దాం. హలో, యా రాము ఫోటో స్టూడియోనే. నేను మీకు వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తా. రే అవన్నీ వదిలే కానీ ఫస్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఆఫర్ వచ్చింది, అదరగొడదాం. సరేమా. ஒரு కన్ను మాత్ర జూమ్ షాట్. ఎన్నడా మనం అర్జున్ రెడ్డి ప్రీతి ఫోటో షూట్ ఏ మాత్రం ఉంటుందో ఆ మాత్రం తీద్దాం. ప్రీతి సెంట్రీస్ ఏంటి? అరే మా అటు చూడరా, రే అటు చూడరా. హాయ్ బ్రో. హాయ్, నైస్ టు మీట్ యూ. బై ద వే, షీ ఈజ్ మై ఫియాన్సీ. హాయ్ బ్రో. సార్ నేను మీకు సపరేట్గా ఫోటో తీస్తా, మీరు రాండి సార్. రాండి సార్, నేను మీకు ప్రభాస్లో ఫోటో తీస్తా. పెళ్ళేంటి సుచిత్ర, నాకు ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా? నువ్వు చెప్పావా జాబ్ మానేసిన తర్వాత? అది వేరు ఇది వేరు. నువ్వు రారా. వీడొస్తున్నాడండి. నువ్వేనా విక్రమ్ అంటే? బ్రో. ఎందుకు రా మా వాడిని కొట్టావు? సారీ బ్రో, తప్పైంది. తప్పించుకోవడానికి నువ్వు ఆగరా. ఎందుకు రా వాడిని కొట్టావు? సుచిత్రాన్ని నేను పిలిచాడు, అందుకే కొట్టా. అందుకని చేయి వేస్తావా? నువ్వేమన్నా తన లవరా? ఓకే బ్రో, వదిలేయండి. సారీ. మరి ఎందుకు రా లవర్లా బిహేవ్ చేస్తున్నావు? సారీ బ్రో, వదిలేయండి. నీ సారీతో నేనేం చేసుకుంటాను రా? నిన్నేదో ఒకటి చేయాలి. తప్పైంది బ్రో, ప్లీజ్. నువ్వు ఆగు. నువ్వు వాడిని లవ్ చేస్తున్నావా? లేదు. సరే వదిలే. ఇంకోసారి ఇలా చేస్తావో చూస్తూ ఊరుకోను. ప్లీజ్ బ్రో, వదిలేయండి ప్లీజ్. అన్నా, ఆ రోజు వాడు నన్ను అందరి ముందు కొట్టాడు. మరి ఇప్పుడు వాడిని ఏం చేద్దాం రా? నువ్వే ఏదో ఒకటి చేయన్నా. రేయ్, నువ్వు వాడి కాళ్ళు పట్టుకోరా. వద్దు అన్నా, ప్లీజ్. ఏయ్, నువ్వు ఆగు. రేయ్, నువ్వు కాళ్ళు పట్టుకుంటావా లేదా? సరే బ్రో, పట్టుకుంటా. తర్వాత వీడు ఈ అమ్మాయిని డిస్టర్బ్ చేయకూడదు. రేయ్, అది ఆమె చెప్పాలి, నువ్వు కాదు. సరే, నేనే చెప్తున్నా. మళ్ళీ నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. విక్రమ్ ప్లీజ్. అయ్యో విక్రమ్, విక్రమ్ ప్లీజ్. రారా. బ్రో, మీరు చెప్పినట్టే వాడి కాలు పట్టుకున్నా. తర్వాత ఈ అమ్మాయిని డిస్టర్బ్ చేయకూడదు. అవునా రేయ్, నువ్వు చెప్పినట్టే వాడు చేశాడు. ఇంకా నువ్వు అమ్మాయిని డిస్టర్బ్ చేయకూడదు. పోదాం పానా, ఊర్లో అమ్మాయిలు లేరా ఏంటి? విక్రమ్, విక్రమ్, అరే ఆగు విక్రమ్. అరే ఏమైనా మాట్లాడు విక్రమ్. సరే సారీ విక్రమ్. విక్రమ్, అరే ఆగు విక్రమ్, ఆగు విక్రమ్, ఏదో ఒకటి మాట్లాడు. మాట్లాడు విక్రమ్. ఎన్ని చేయాలి నీకోసం, ఇంకా ఎన్ని చేయాలి? అమ్మ నాన్నే లోకం అనుకున్నా, మార్చేసా. ఫ్రెండ్సే సంతోషం అనుకున్నా, మార్చేసా. స్టడీ, జాబ్ ఇవే ముఖ్యం అనుకున్నా, మార్చేసా. లోకమే తెలియని నేను బేవర్స్ కదూ. అలా ఏం కాదు. అన్నిటికంటే ఎక్కువగా కలలో కూడా ఎవరి కాళ్ళ మీద పడుకున్నా బతకాలనుకున్నా, కానీ హ్యాపీగా తిరగడమే లైఫ్ అనుకున్నా. మారిపోయా నీకోసం, మారి మారి మారి. అయినా అప్పుడు కూడా అర్థం కాలే కదా నేను, నా ఫీలింగ్స్.
ఒక చిన్న పిల్లోలాగా నీ చుట్టూ తిరిగి తిరిగి వస్తా. నేను నచ్చానా లేదా నేనేదో చెప్పి నువ్వేం చెప్పకుండా వెళ్ళిపోతావా? అందుకే కదా ఏం చెప్పకుండా వెళ్ళిపోయా. జాబ్ ఇంట్రెస్ట్ లేని నీకోసం జాబ్ చేశా, అయినా అప్పుడు కూడా అర్థం కాలే కదా. నా లైఫ్లో చిన్న విషయం నుంచి ఎంతో పెద్ద విషయం వరకు ఫస్ట్ నీకే చెప్పా. అయ్యో సారీ రా, ఫస్ట్ ఏడవడా మాకు ప్లీజ్. ఒకటి మాత్రం చెప్పా, ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదు, లేకుండా పోతేనే తెలుస్తుంది. కానీ నువ్వు లేకుండా నేను ఉండలేనే. పోవే. అయ్యో ప్రేమ పుట్టిందా చెప్పండి, చెప్పారా ప్రేమించండి, ప్రేమించారా వదిలిపెట్టకండి. ఎందుకంటే ఈ జనరేషన్లో బ్రేకప్, సిచ్యువేషన్షిప్, ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్, అఫైర్స్, డివోర్స్, వద్దండి వద్దు. నేను చెప్పానని విక్రమ్ జాబ్లో జాయిన్ అయ్యాడు. లైఫ్ లాంగ్ అంటూ ఉంటే బాగుంటుందని నాకు తెలుసు. అలాగే ఎవరు నన్ను చూసుకోరు, అది ఆ మాత్రం నాకు తెలుసు. సుచిత్ర సరే వెళ్ళు. విక్రమ్ ఆగు, విక్రమ్ ఆగు. ఐ లవ్ యూ. End of the day, it's all about journey of love.